క్రికెటర్ చాహల్ ధనశ్రీ విడాకుల వ్యవహారం ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతోంది. ఆమె డబ్బు కోసమే ట్రాప్ చేసిందంటే ఆయన ఏమైనా తక్కువడా అంటూ నెటిజన్లు కొట్టేసుకుంటున్నారు. ఇంతకీ డైవోర్స్ ఇష్యూలో ఏది నిజం? దేశంలో సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటే చాలు ఇంటర్నెట్ సర్కస్ లా మారిపోతుంది. ఎవరితో తప్పు తేల్చడానికి జనం ఆరాట పడుతూ ఉంటారు. ఇప్పుడు క్రికెటర్ చాహల్ ధనశ్రీ విడిపోవడంతో నెటిజన్లకు కొత్త పని దొరికింది. డైవర్స్ అన్నది వాళ్ళిద్దరి ప్రైవేట్ వ్యవహారం అన్న సంగతి మర్చిపోయి చీప్ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాను చెత్తబుట్టలా మార్చేస్తున్నారు. ముంబైలోని బాంద్రా కోర్టు చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసింది. చాహల్ భరణంగా భార్యకు 4,75,00,000 భరణం ఇచ్చాడు. అయితే కోర్టుకు వచ్చినప్పుడు చాహల్ వేసుకున్న టీషర్ట్ పై కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. బీ యువర్ ఓన్ షుగర్ డాడీ అనే కొటేషన్ ఉన్న టీషర్ట్ వేసుకుని రావడంపై నెటిజన్లు తలో రకంగా మాట్లాడుతున్నారు. డైవర్స్ తీసుకున్నాక చాహల్ బాధితుడిలా కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడని కొంతమంది అంటే, ధనశ్రీ అంతకంటే ఎక్కువ డ్రామా చేయలేదా అని మిగతా వాళ్లు ప్రశ్నిస్తున్నారు. డాన్స్ టీచర్ అయిన ధనశ్రీ ఫేమ్ కోసం చాహల్ ను ట్రాప్ చేసిందని, ఆమె అనుకున్నది దొరకగానే నిర్దాక్షిణ్యంగా వదిలేసిందని ట్రోల్ చేస్తున్నారు. 2020 డిసెంబర్లో చాహల్ ధనశ్రీ వర్మ పెళ్లి చేసుకున్నారు. కరోనా టైంలో ప్రపంచమంతా ఇంట్లో కూర్చున్నప్పుడు ఈ సెలబ్రిటీ కపుల్ సోషల్ మీడియాలో వీడియోలతో పాపులర్ అయింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో కోట్ల మంది ఫ్యాన్స్ ను అలరించారు. అలాంటి అందమైన జంట నిండా 5 ఏళ్లు కలిసి ఉండకుండానే విడాకులు తీసుకోవటం అందరికీ షాక్ ఇచ్చింది. 2022 ఆగస్టులోనే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. న్యూ లైఫ్ లోడింగ్ అంటూ చాహల్ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు. అదే సమయంలో ధనశ్రీ కూడా తన పేరు వెనుక ఉన్న చాహల్ అన్న అక్షరాన్ని డిలీట్ చేయడంతో రూమర్స్ రెక్కలు విప్పుకున్నాయి. తర్వాత ధనశ్రీతో ప్రతీక్ అనే కొరియోగ్రాఫర్ గా క్లోజ్ ఉన్న ఫోటో బయటకు రావటం ఇంటర్నెట్ ను షేక్ చేసింది. అతడితో ధనశ్రీ డేటింగ్ లో ఉందని ప్రచారం ఊపందుకుంది. అంతకుముందు క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ధనశ్రీతో ఓ వీడియోలో కనిపించడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ గుసగుసలు వినిపించాయి. అప్పటి నుంచి ధనశ్రీని నెటిజన్లు ఘోరంగా టార్గెట్ చేశారు. ఆమె 60 కోట్ల భరణం డిమాండ్ చేస్తోందని, చాహల్ జీవితాన్ని పాడు చేసిందంటూ అడ్డగోలుగా కామెంట్లు పెడుతూ వచ్చారు. చివరకు 4,75,00,000కు ఒప్పందం చేసుకుని ఇద్దరు విడిపోయారు. అయితే బాగా చదువుకుని సొంత కాళ్లపై నిలబడి సంపాదించుకునే శక్తి ఉన్నా కూడా ధనశ్రీ అన్ని కోట్ల భరణం ఎందుకు తీసుకుందంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. చాహల్ తో డైవర్స్ తర్వాత గృహహింసపై ధనశ్రీ కొత్త పాట రిలీజ్ చేయటం సెన్సేషన్ గా మారింది. ఇందులో ఆమె గృహహింస బాధితురాలు, భర్త చేతిలో మోసపోయిన మహిళగా కనిపించారు. గతంలో క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్యతో విడాకులు తీసుకున్నప్పుడు కూడా ఇంటర్నెట్ ఇలాగే షేక్ అయింది. మొత్తానికి ఎప్పుడైనా సెలబ్రిటీ కప్పులు విడాకులు తీసుకోవడమే ఆలస్యం. వాళ్లను జడ్జ్ చేయడానికి జనం రెడీ అయిపోతున్నారు. వాళ్ల పర్సనల్ లైఫ్ లోకి చొరబడి అడ్డగోలు మాటలతో వేధిస్తున్నారు.